గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ విజయలక్ష్మి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,437 కోట్ల బడ్జెట్. ఈ నెల 26న అనంతపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ. ఖర్గే హాజరవుతున్నారన్న గిడుగు రుద్రరాజు. నీలి సముద్రంపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. విశాఖ తీరంలో నేత్రపర్వంగా మిలాన్ 2024. మరాఠా కమ్యూనిటీకి 10% రిజర్వేషన్లు. రిజర్వేషన్ల బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం. ఇష్టులకు మాత్రమే మోదీ, అమిత్ షా పెద్దపీట వేస్తున్నారు. ప్రశ్నించే వారిని దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తున్నారన్న రాహుల్. అధికార పార్టీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. 2 నెలల్లో పేదలు ధనికులకు మధ్య కాదు, జగన్ అహంకారానికి, తెలుగుడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. లోకేష్ను చూస్తే జగన్కు భయం అన్నారు. అందుకే జీవో 1ని తీసుకువచ్చారని ఆక్షేపించారు. భారతదేశంలోనే 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీ లోకేష్ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్ కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చాడు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును, నిజమే. జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్కి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఎన్నికల్లో చూసుకుందామంటూ టీడీపీ జనసేనకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరారు. పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలిరా అంటూ ఉంటే ఎవరూ రావడం లేదని చెప్పారు. వైసీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని అన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండగ అని చెప్పారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ది గిన్నీస్ రికార్డ్ అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కు 175 కొట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితమని చెప్పారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. సవాల్ అంటూ చంద్రబాబు పెద్ద డైలాగ్స్ చెబుతున్నారని చెప్పారు. వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు, ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం, ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్ గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు కానీ వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా, ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు. ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. మళ్ళీ శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మా చంద్రబాబు కూడా.
రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ఎదుర్కోలేక బాబు పొత్తులు పెట్టుకుంటున్నాడన్నారు. మంచి జరిగితేనే ఓటు వేయండి జగన్ ధైర్యంగా అడుగుతున్నారన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకు రాదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? ఈయనేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేతులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఇప్పుడు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాగే ఏడో లేక నా కొడుకులు సీటు తీసేస్తా, నా సీటు పోద్దా? రాత్రి 10:30 కట్టారు, పొద్దున ఎన్నింటి తీశారు? ఎవరు తీశారు? నా ఫ్లెక్సీ తీశారు, నా దగ్గరికి వచ్చాడా? నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వర్ పర్యటిస్తున్నారు. ఆమెకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కొడతరపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వెంకటేష్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అదానికి అమ్మడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ ఆరోపించారు. దానిని అడ్డుకోవడానికి తన ప్రాణాన్నైనా ఇచ్చి పోరాడతానని తెలిపారు. సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరు దొంగలేనని, మోదీకి తొత్తులేనని తీవ్రంగా విమర్శించారు. మంచి పరిపాలన కావాలంటే తనకు ఓటు వేయాలని కోరారు. అదానీ, అంబానీ లాంటి వారికి 25 లక్షల కట్లు రుణమాఫీ చేశారు. ఎవరు వారు? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోకి వెళ్ళింది. 25 లక్షల కోట్లు. వాట్ మోర్ యు వాంట్? దీనికంటే రుజువేంటి? అదానీ ఎవడు? స్టీల్ ప్లాంట్ అదానీకే ఎందుకు అమ్మేస్తున్నారు? 8 లక్షల కోట్లు, 8,000 కోట్లు కని కేసేస్తే ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ విని, మెన్షనింగ్ లో ఆర్గ్యుమెంట్స్ 10 సెకండ్స్ కంటే ఎవరైనా నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్ లో 15 నిమిషాలు విన్నారు. పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ ఇట్. లేదు సార్, సెలవులు ఉన్నాయి, పోస్ట్ ఇట్ టు జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా? పోస్ట్ ఇట్ అన్నారా లేదా? ఓకే, ఏమైంది? ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అంటే అదానీ ట్రాన్స్ఫర్ చేశాడా, మోదీ ట్రాన్స్ఫర్ చేశాడా? అయిపోయాయి. ఇలాంటివి చాలా చెప్తా ఉన్నాయి. పోనీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎందుకు లిస్ట్ అవ్వలేదు? ఈ రోజు మళ్ళా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త ఆయన కోర్టు 1 లో ఆర్గ్యూ చేశా. I am ready to donate 5,000 crore, minimum 4,000 crore and ఈ నెల 22న యువజన సమస్యల మీద చలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 26న సాయంత్రం అనంతపురంలో భారీ సభ నిర్వహించనున్నట్లు సిడబ్ల్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని తెలిపారు. వరుసగా విశాఖ, గుంటూరు, జంగారెడ్డిగూడెంలలో బహిరంగ సభలుంటాయని, కర్ణాటక, తెలంగాణ సీఎంలు ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చివరిగా రాహుల్ గాంధీ సమక్షంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మార్చి చివరికల్లా ఈ షెడ్యూల్ పూర్తి చేసేలా సిద్ధం చేశామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డెలివరీ మెకానిజం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయాలు కానీ ఫలాలు కానీ ప్రజలకు ఏ విధంగా అందాయనేటువంటి ఆలోచనతోటి ఈ డెలివరీ మెకానిజం అంతా కూడా చెక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు రచ్చబండ కార్యక్రమానికి వెడుతుండగానే వారు మరణించినటువంటి సంగతి మనకు తెలుసు. అదే కాన్సెప్ట్ తీసుకుని కర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని చాలా జిల్లాలో నిర్వహించడం జరిగింది. దట్ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్. అన్ని చోట్ల కూడా చాలా బాగా జరిగాయి. సాయంత్రం పూట బహిరంగ సమావేశాలను ఏర్పాటు చేశారు. సో బాపట్లలో మొదలుపెట్టి చిత్తూరు జిల్లాలో ఎండ్ చేసినటువంటి పరిస్థితి. పాడేరు ట్రైబల్ ఏరియాలో కూడా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ. సో అన్ని బహిరంగ సభలు కూడా సక్సెస్ అయ్యాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డెలివరీ మెకానిజం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయాలు కానీ ఫలాలు కానీ ప్రజలకు ఏ విధంగా అందాయనేటువంటి ఆలోచనతోటి ఈ డెలివరీ మెకానిజం అంతా కూడా చెక్. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం 4-లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో చర్చించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మక్తల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉందని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ పోటీ యాత్ర తర్వాత కేంద్ర ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మెడలు వంచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు తెలంగాణలో మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోరాయాత్ర చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని. రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. బీజేపీ పార్టీ కేవలం మత రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని మంత్రి అన్నారు. పార్టీ నాయకులకు ఆదర్శంగా నిలబెట్టాలని ఒక ప్రయత్న భాగాలని మనం చెప్పాం. 100 రోజుల్లో కూడా ఈ గ్యారెంటీలను మొదలు పెడతామని చెప్పినాం. 100 రోజులు కాదు, 48 గంటలు తిరగకుండానే మనము 2 ప్రధానమైన అంశాలు, 13 అంశాలు ఉంటే 6 గ్యారెంటీలో 2 ప్రధానమైన అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం, అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు సంబంధించిన మాట ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు 70 రోజుల్లో 17 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. అంటే ఒక మహిళా సోదరుని రోజుకు 1 సారో 2 సార్లు బస్సులో ప్రయాణం చేసింది. ఒక సందర్భంలో 4 సార్లు కూడా బస్సు ప్రయాణం చేసి వారు కుటుంబం పరంగానే ఒక్కొక్క కుటుంబంలో 10 మందికి జీరో టికెట్స్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా మహిళల ఎంపవర్మెంట్ గురించి. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నిబంధనలకు విరుద్ధంగా హరికృష్ణను సస్పెండ్ చేశారన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. హరికృష్ణ సస్పెన్షన్ అనంతరం ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఎవిడెన్సులు లేకుండా ఓఎస్డీని మంత్రి సస్పెండ్ చేసే అధికారం ఉండదని తేల్చి చెప్పింది హైకోర్టు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది ఆగస్టులో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఓఎస్డీ హరికృష్ణ విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కోరడంతో
ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు మంత్రి. అయితే తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తనను సస్పెండ్ చేశారని హైకోర్టులో హరికృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ అనంతరం వేసిన కమిటీ విచారణలో ఆరోపణలు రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ఎత్తివేస్తున్నామని హైకోర్టు తెలిపింది. తన వివరణ కోరకుండానే అన్యాయంగా సస్పెండ్ చేశారని, కోర్టులో తనకు న్యాయం దక్కిందన్నారు ఓఎస్డీ హరికృష్ణ. గతంలో స్పోర్ట్స్ స్కూల్లో సీట్ల విషయంలో చాలా మంది ప్రభుత్వ పెద్దలు తనను ఒత్తిడి చేశారన్నారు. కానీ ప్రతిభ ఉన్న గ్రామీణ స్థాయి విద్యార్థులకే సీట్లు కేటాయించడంతో తనపై కక్షగట్టి ఆరోపణలు చేశారని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు హరికృష్ణ. గవర్నమెంట్ ఏమి ఎంక్వైరీ చేయకుండా ఎవరిని మా స్కూల్లో ఉన్న సిబ్బందిని కానీ పిల్లల్ని కానీ ఎవరిని అడగకుండా నన్ను సస్పెండ్ చేయడం, ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఎంక్వైరీ తీసుకోవాల్సింది తీసుకోలేకుండా ఆ రకంగా నన్ను సస్పెండ్ చేసి ఈ రోజు వరకు నేను కంటిన్యూ ఉన్నాను. గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో చేసింది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ కవిత అంత అహంకారంతో ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే స్కూల్లో అడ్మిషన్ గురించి గతంలో ఉన్న చైర్మన్లు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ చాలా మంది, ఈవెన్ కవిత గారు కూడా నాకు 15-20 లెటర్లు పంపించింది. కేటీఆర్ గారు ఒక 25 లెటర్లు పంపించారు. హరీష్ రావు గారు 12 లెటర్లు పంపించాడు. కానీ ఎవరికి నేను అడ్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను రూల్ ప్రకారంగా మెరిట్ ప్రకారం ఎవరున్నారో ఊర్ల నుంచి కష్టపడి ఎవరు వస్తారు పిల్లలు వాళ్ళకి సీట్ ఇచ్చాను. నేను ఇవ్వనందుకు వీళ్ళందరూ కూడా నా మీద కక్ష కట్టి చేసిందే. ఇది నిబంధనలకు విరుద్ధంగా హరికృష్ణ సస్పెండ్ చేశారని, దీన్ని గమనించిన హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసిందన్నారు అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి. లైంగిక ఆరోపణలపై వేసిన కమిటీ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హరికృష్ణను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. వితౌట్ ఎనీ కంప్లైంట్ బై ఎనీబడి, ఈవెన్ పిల్లలు కానీ ఎనీబడి, ఈవెన్ స్టాఫ్ కానీ ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వకుండానే సస్పెండ్ చేసినారు. ఒక పొలిటికల్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి వాళ్ళ మాటలు వినలేదని ఫేక్ రిపోర్ట్స్ దట్టు ఆఫ్టర్ ఫైలింగ్ రిట్ పిటిషన్ కంప్లైంట్ ఇచ్చినట్టు క్రియేట్ చేసి వేసినారండి. ఆ కమిటీ రిపోర్ట్ దాన్ని కోర్టు వారు పరిగణలోకి తీసుకోలేదు, తప్పుపట్టింది. మొత్తానికి ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ ఆయన కోరుతున్నారు.